వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్ 90 డేస్ ప్లాన్లో భాగంగా మనకి ఈ రోజు వచ్చి డే 14 అండి. డే 14లో మనకి తెలుగు, అలాగే సోషల్, ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇచ్చామండి. దానికి సంబంధించి ఆన్సర్స్. మనకి తెలుగుకు సంబంధించి శతక మాధుర్యం అండి, అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనం 3 క్వశ్చన్స్ ఇచ్చాము, 8 మార్క్స్. అవి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వ్యక్తుల నిజ జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. దానికి సంబంధించి మనకి ఆన్సరు వ్యక్తుల నిజ జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ అండి. అలాగే శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలండి. దానికి సంబంధించి 10 నీతి వాక్యాలు ఒకసారి చూద్దాం. శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలండి. రెండో క్వశ్చన్, తర్వాత మనకి మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ప్రకటన రాయండి. దానికి సంబంధించి మనకి ఒక ప్రకటన రాయడం అనేది మనకి 8 మార్క్స్లో వస్తుంది. 8-10 వాక్యాల్లో మనం సమాధానాలు రాయాలి. సృజనాత్మక సంబంధించి ప్రశ్నలు అండి ఇవి. మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. అలాగే సోషల్కి సంబంధించి మనకి అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్లో మనకి 29Bలో మనకి 28Aలో వాటర్ రిసోర్సెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుందండి. అది మనకి 8 మార్క్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అగ్రికల్చర్లో మనకి 29Bలో
మనకి అగ్రికల్చర్కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, అగ్రికల్చర్కి సంబంధించి 8 మార్క్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. దానికి సంబంధించి పాయింట్స్ ఒక 8 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి, మనకి 8 మార్కులు పడతాయి. సోషల్ అని చెప్పి ఏది పడితే అది రాయకుండా మనం ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. 8 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి, మన టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్సే. ఇక్కడ మనకు అంటే మామూలుగా ఏది రాసినా వేస్తారు సోషల్లో అనుకుంటారు. కాకపోతే మనకి ఇక్కడ పాయింట్స్ ఉంటేనే వేస్తారండి మార్క్స్. ఏది పడితే అది రాసిన మార్క్స్ వేయరు, పాయింట్స్ చూసుకుని మనం చదువుకోవాలి. అలాగే డిస్క్రైబ్ ద జోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్ అండి. దానికి సంబంధించి రెండో క్వశ్చన్, జోగ్రఫీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. దీనిలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, 8 మార్క్స్. మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎలా చదవాలని చెప్పి మనం ఒక వీడియో చేసామండి. ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి కొత్త చాప్టర్ అండి, ఎలక్ట్రిసిటీ. దీనికి సంబంధించి మనకి 15B అండి. మనకి 15Aలో మనకి అంటే ఫిజికల్ సైన్స్లో మయోపియా, దానికి సంబంధించి క్వశ్చన్స్, మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివించాం. దానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయండి. ఫిఫ్టీన్ఏలో ఫిజికల్ సైన్స్కి సంబంధించి derive an expression, find the equivalent resistance of 2 or more resistors connected with సిరీస్. మనకి ప్యారలల్లో అయినప్పుడు రెండు ఉన్నాయండి, సిరీస్ ఒకటి, ప్యారలల్ అయినప్పుడు ఒకటి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి 8 మార్క్స్లో ఎలక్ట్రిసిటీలో. మనకి యూనిట్ 2కి ఉండొచ్చు ఇది సిలబస్. నైంటీ డేస్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ కూడా చేయమని చాలామంది అడుగుతున్నారండి. అది ఇంటర్మీడియట్ కూడా చేస్తాం. ప్యారలల్ అయినప్పుడు, అలాగే సిరీస్ అండి, సిరీస్ అయినప్పుడు ప్యారలల్, సిరీస్ అండి. ఎలక్ట్రిక్ సర్క్యూట్ దానికి సంబంధించి క్వశ్చన్స్ 2 ఇంపార్టెంట్ అండి ఇవి. 15B అండి. 15Aలో మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, దాని మీద సంబంధించి క్వశ్చన్స్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాం. 5-6 క్వశ్చన్స్ ఇచ్చామండి. దీంట్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎస్ఏలు.
డే 14కి సంబంధించి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.